ఒకప్పుడు ఒక గొప్ప అడవి అంచున ఉన్న ప్రశాంతమైన గ్రామంలో ఆర్య అనే ధైర్యవంతురాలైన చిన్న అమ్మాయి నివసించేది. ఆమెకు 8 ఏళ్లు మాత్రమే, కాని ఆమె హృదయం ధైర్యంతో నిండిపోయింది. ఒకరోజు ఒక పెద్ద ఉరుము ఆ గ్రామాన్ని తాకింది. గ్రామస్థులు భయపడ్డారు. అది థండర్ మౌంటైన్ నుండి వస్తోంది అని గ్రామ పెద్ద అన్నాడు. మనం దూరంగా ఉండాలి. కాని ఆర్య చిన్న సోదరుడు రోహన్ పర్వతం దగ్గర పూలు కోయడానికి వెళ్ళాడు. అతను ఇంకా తిరిగి రాలేదు. అందరూ అతన్ని వెతకడానికి చాలా భయపడ్డారు. కాని ఆర్య కాదు. నేను అతన్ని తిరిగి తీసుకువస్తాను అని ఆమె తన ఎర్ర కండువాను గట్టిగా కట్టుకుంటూ చెప్పింది. చేతిలో లాంతరుతో ఆమె తుఫానులో అడవిలోకి ప్రవేశించింది. చెట్లు ఊగుతున్నాయి, మెరుపులు మెరిశాయి, కాని ఆర్య ముందుకు సాగుతూనే ఉంది. ఆమె ఉప్పొంగే ప్రవాహాన్ని దాటి జారే రాళ్లను ఎక్కి, రోహన్! ఎక్కడ ఉన్నావు అని పిలిచింది. చివరకు ఆమెకు ఒక చిన్న స్వరం వినిపించింది. ఆర్య! ఆమె రోహన్ ఒక పెద్ద చెట్టు కింద భయంతో కూర్చుని ఉండటం చూసింది. ఆర్య అతన్ని గట్టిగా కౌగిలించుకుని, చింతించకు. నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. వారిద్దరూ కలిసి కిందకు దిగారు. వర్షం తగ్గింది, ఆకాశం నిర్మలమైంది. వారు తిరిగి వచ్చినప్పుడు గ్రామస్థులు హర్షధ్వానాలు చేశారు. ఆ రోజు నుండి ఆర్య గ్రామంలో అత్యంత ధైర్యవంతురాలైన అమ్మాయిగా, ఉరుముల పిడుగుకి భయపడని అమ్మాయిగా పేరుగాంచింది.